నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మెదక్ సిఎస్ఐ చర్చ్ క్రిస్మస్ వేడుకలకు విద్యుత్ కాంతులతో ముస్తాబైంది. డిసెంబర్ 25 తెల్లవారుజామున 4 గంటలకు మొదటి ఆరాధనను బిషప్ పద్మారావు ప్రారంభిస్తారు. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా క్రైస్తవులు తరలి వస్తారని చర్చి నిర్వాహకులు చెబుతున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పారు. దాదాపు 5 లక్షల మంది క్రైస్తవులు మెదక్ చర్చ్ ప్రార్థనల్లో పాల్గొంటారని పాస్టర్ శాంతయ్య తెలిపారు. రేపు క్రిస్మస్ పండుగ సందర్భంగా సర్వత్రా ముస్తాబు చేయడం జరిగింది. ప్రజలందరూ ఇక్కడికి వచ్చి ప్రభువును ఆరాధించి స్తుతించి మహిమపరచనై ఉన్నారు. సుమారు 4 లక్షల ప్రజలు రాగలరని, కర్ణాటక, మహారాష్ట్ర, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి ప్రజలు వస్తారని ఆశిస్తున్నాం. వారి కొరకైన పోలీసు బందోబస్తు కానీ, మెడికల్ క్యాంప్ కానీ, అలాగనే సౌకర్యాలు కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి కరోనా ఎవరిని తాకకూడదని, ఆ 3వ వేవ్ ఉద్భవించిన చోటను అంతం కావాలని యేసయ్యను ప్రార్థిస్తూ ప్రజలందరికీ, మన భారతదేశానికి, మన తెలంగాణలో కొత్తగా వచ్చిన రాష్ట్ర ప్రభుత్వ నేతలకందరికీ కూడా శుభములు కలగాలని, ప్రజలందరూ సకల సౌభాగ్యాలతో విలసిల్లాలని ప్రభువును ప్రార్థిస్తూ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. రెవరెండ్ డాక్టర్ కె శాంతయ్య, ప్రెస్బిటరీ ఇన్ఛార్జ్, కెథడ్రల్ పాస్టర్, మెదక్. ఈ మెదక్ కెథడ్రల్ ఇది ఏషియాలో నంబర్ 1 కెథడ్రల్. ఇక్కడ తరలి వస్తున్న భక్తులందరికీ మేము ఆహ్వానం పలుకుతున్నాము. ప్రతి 25th ఇలాగే జరగబడుతుంది. సో అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు. అలాగే తరలి వస్తున్న భక్తులందరికీ మరియు ప్రాంతీయ వాసులకి తెలుపబడ్డ ఏమనగా, ప్రతి ఒక్కరూ కరోనా వైరస్కి మనము దూరంగా ఉండి మాస్క్ ధరిస్తే బాగుంటుందని నా ఉద్దేశం. కొల్లాపూరు మహబూబ్నగర్ డిస్టిక్ ఇక్కడికి 250 కిలోమీటర్ల దూరం ఉంటుంది. మేము ఉదయకాలం ముందు 3 గంటలకు లేచి ఒక చర్చిని దర్శించాలి. ఈ చర్చిలోకి వచ్చి ప్రార్థించడం ద్వారా గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదం కలుగుతుందనేటటువంటి గొప్ప ఉద్దేశంతో, గొప్ప ఆశతో మేము ఇక్కడికి వచ్చి ఉన్నాము. ఈ చర్చిలోకి రావడం నేను 2వ సారి. ఇంతకుముందుకు నేను ఇంకొక సహోదరుడు మాత్రమే వచ్చి ఈ చర్చిలోకి వచ్చి ప్రార్థించుకొని వెళ్ళి ఉన్నాము. 30 మంది వరకు ఇక్కడ కూడి వచ్చి ఉన్నాము. ఎందుకంటే ఈ యొక్క స్థలము ఇది పరిశుద్ధ స్థలము. ఈ స్థలంలో దేవుడు సంచరిస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ ఈ స్థలంలో ఉన్నదనేటటువంటి గొప్ప విశ్వాసంతో మేము ఇక్కడ కూడి వచ్చి ఉన్నాము. ఈ స్థలంలో ప్రార్థించినటువంటి వారికి దేవుడు గొప్ప మేలు, గొప్ప ఆశీర్వాదాలు దయచేస్తాడనే గొప్ప నమ్మకంతో మేము ఇక్కడ కూడి వచ్చున్నాం. కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి వారందరూ వారి యొక్క కష్టాలు, వారికి ఉన్నటువంటి ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి ఇరుకులు చెప్పడం ద్వారా దేవుడు వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ తీర్చివేస్తాడని ప్రభు పేరట మీకు అందరికీ మనం చేస్తూ ఉన్నాం. మెదక్ చర్చ చూడడానికి వెళ్ళొచ్చినాము. యేసు ప్రభు నిజమైన దేవుడు, లోకరక్షకుడని మేము నమ్మినాము. అదే దేవుడు కూడా అందరూ కూడా తెలుసుకోవాలని నేను కోరుచున్నాను.